హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము బఠానీ చేసుకుందాము. అంటే చాట్. చూడండి, బఠానీ ఒక 2 కప్పులు చిన్న కప్పుతో నానబెట్టేసుకున్నాను. అవి కుక్కర్లో వేస్తున్నాను. దాంట్లోకి ఏంటంటే వేయాలంటే టమాటా, చిన్ని దుంప, పచ్చిమిరపకాయలు ఇవి వేసి కొంచెం పసుపు కూడా వేసుకున్నాం కొద్దిగా, అంతే. ఇది వేసి కాస్త వాటర్ వేసి స్టవ్ మీద పెట్టేద్దాం. చూడండి, ఒక గ్లాస్ వాటర్ వేసేస్తున్నాను. ఇది ములిగే అంత, ఇంకా కొంచెం పడతాయి, ఇంకా కొంచెం కూడా వాటర్ వేసేయచ్చు. ఎందుకంటే అది కొంచెం గుజ్జుగా ఉంటేనే బాగుంటుంది. మెత్తగా ఉడికి కొంచెం వాటరీగా ఉంటేనే మనకు చాట్ తినడానికి చక్కగా ఉంటుంది. ఇది చక్కగా చాలాసేపు 4-5 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద ఉంచేద్దాం. స్టవ్ మీద ఉంచేసి ఆ తర్వాత దించాక ఏమేమి వేయాలో అవన్నీ మనం చూసుకుందాం. చూడండి, ఇందులో నేను ఇది మనం పప్పు ఉడకబెట్టాం కదా, బఠానీ అంతా మిక్సీ పెట్టాను. అందులో నేను కొంచెం చాట్ మసాలా, వీడియో ఆన్ అవ్వలేదు ఇందాక, చాట్ మసాలా, కొత్తిమీర, సాల్ట్ ఇవన్నీ వేసాను. చూడండి, ఒక నిమ్మచెక్క కూడా పిండేస్తున్నాను. ఇవన్నీ ఇంట్లో చేసుకుంటే మనం బయటకన్నా చాలా టేస్ట్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది, తినడానికి ఇంట్రెస్ట్గా కూడా ఉంటుంది. అయిపోయింది. ఇప్పుడు మనం వడ్డించేసుకుందాం. చూడండి, చాట్ మసాలా డిష్లోకి వేసాను. అందులో కాస్త ఉల్లిపాయలు, కొత్తిమీర వేసేద్దాం. మనం సర్వ్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కరికి డిష్లో ఎలా వేసా చూడండి. ఇంకా మనకి కావాలంటే ఆనియన్స్ అలాగే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇంకా కొంచెం నేను ఆనియన్స్ వేస్తున్నాను, కొత్తిమీర కూడా వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇది చాట్ మనం తీసుకుందాం. ఇదిగో చూడండి, నేను తింటున్నాను. చాలా బాగుందండి. ఇలా మీరు చేసి తిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే అండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకోండి.